భారతదేశంలో ఉన్న చాలా మంది ప్రజలు పొరుగు దేశాల నుంచి భారతదేశానికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తూ ఉంటారు. అంతకంటే తీవ్రమైన ప్రమాదం మన భారతదేశంలోనే ఉంటూ మన భారతదేశ బంగారు భవిష్యత్తుకి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించడం. ఆ కోవలోకే వస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం. చాలా మంది యూట్యూబర్స్ డబ్బు సంపాదించడం కోసం ఎంతకైనా దిగజారటానికి సిద్ధమయ్యారు. వాళ్ళకి డబ్బు మీద ఉన్న వ్యామోహంతో కొన్ని లక్షల జీవితాలు ఆగమైపోతున్నా కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం మాత్రం మానట్లేదు. ప్రజల ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు అనటానికి నిదర్శనంగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస పెట్టి జరుగుతున్న అరెస్టులు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 74 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని లిస్ట్ తీశారు. ఈ 74 మంది కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. దీనిపై సజ్జనార్ గారు స్పందిస్తూ టెర్రరిస్టుల కంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే వాళ్ళు చాలా డేంజర్ అని, ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడ్డ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సైబర్ టెర్రరిస్టులని, టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళని వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశ బంగారు భవిష్యత్తుకి ఆటంకం కలిగించే ఏ పని చేయకుండా ఉండి భారతదేశ అభివృద్ధి చెందడానికి తోడ్పడాలి. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తన వంతుగా బాధ్యతగా భావించి ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని దూరంగా పెట్టడం, ప్రమోషన్ చేయకపోవడం, ఇలా చేస్తున్న వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడం వల్ల భారతదేశాన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనే బోధన నుంచి మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.